కైనా సభలకైనా సదస్సులకైనా ఎందుకు వస్తుంటారు? నిజంగా వాక్యం కోసమే వస్తారా? నేర్చుకుందామనే వస్తారా? జాగ్రత్తగా విందామనే వస్తారా? ఏదో ఒక మాట పెట్టుకొని వస్తున్నారా అంటే, ఈ రోజుల్లో చూస్తుంటేనండి వాక్యం కొరకు ఆశ కలిగి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతుంది. వేరు వేరు ఆలోచనలు ఆశలతో వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. వద్దు, ప్రభు కొరకు బ్రతుకుదామని తీర్మానం చేసుకునే సంఘంలోకి వచ్చాం. బ్రతుకుదాం ప్రభు కోసం. ఎంతకాలం బ్రతుకుతాం, ఎంతకాలం జీవిస్తాం తెలీదు. కానీ ఒక తల్లి బ్రతికింది, ప్రభు కోసం అనుకుంది. ఆ రోజు లూదియా ఒక స్త్రీ, మర్చిపోకూడదు, ఒక స్త్రీ, ఫిలిప్పీలో ఒకే ఒక స్త్రీ, ఆవిడ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ఏ పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలట? ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు అని ఆవిడ గురించి రాయబడింది. ఈవిడ ఖాళీగా ఉండేటువంటి స్త్రీ కాదండి, వ్యాపారం చేసుకుంటున్న స్త్రీ. ఆ వ్యాపారం కూడా ఏ వ్యాపారమో తెలుసా? ఊదారంగు పొడిని అమ్ముకునే వ్యాపారం. ఊదారంగు పొడిని అమ్మడం లేదా ఊదారంగు పొడి వ్యాపారం అని అంటే అందరూ కొనగలిగినటువంటి పొడి కాదు, అందరూ కొనగలిగిన రంగు కాదు అది. ఇంతకుముందు ధనవంతుడి గురించి చెప్పినప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకొని చెప్పాను. ఏమని? అతడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా అది నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చేదిగా నువ్వు అనుకుని ఇంకా స్టాండ్ అవ్వు, ఇంకా బలపడు, ఇంకా బలం తెచ్చుకో, ప్రభు కోసం బలవంతుడుగా. ఇక్కడ ఆ మాట చదువుతున్నప్పుడు, మరియు వారు నిరుపేదలైనను, అపద చూడండి, వారు నిరుపేదలైనను. ఎలాంటి వారంటే వాడు పేదలు కూడా కాదు, నిరుపేదలు అంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీలో ఎవ్వరు కూడా నిరుపేద స్థితిలో లేరండి. తినడానికి ఎంతో 3 పూటలు దొరుకుతుంది, బట్టలు ఉన్నాయి, ఇల్లు ఉంది. కానీ నిరుపేదలంటే తిండి సరిగా లేదు, బట్ట లేదు, ఉండడానికి నీడ కూడా లేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నవారండి ఫిలిప్పీలో ఉన్నవారు. అయినా వారు నిరుపేదలైనను వారి దాతృత్వం మాత్రం బహుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉన్నవాడు ఎప్పుడు దేవుడి కోసం కానీ పక్కడి కోసం ఆలోచించలేండి. పేదవాడే దేవుడి కోసం ఆలోచిస్తాడు, పేదవాడే పక్కవాడి కోసం కూడా ఆలోచిస్తాడు. నిజమది. ఫిలిప్పీలో ఉన్న సంఘం పేద సంఘం.